ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియోకి సంబంధించి అయితే మా క్లాస్మేట్ గల్ అయితే ఈ ఫొటోస్ అయితే యూజ్ అయితే చేసుకున్నాను. ఆమె అమ్మాయి కాబట్టి ఆమెకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను టెలిగ్రామ్లో జస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ డెమో వీడియో కూడా అయితే మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేస్తున్నా. బట్ ముంగట మనకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది. ఆ టెక్స్ట్ కోసం అని చెప్పేసి నాకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే మీకు ఇవ్వడానికి అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇన్పుట్ అయితే కావడం లేదు కాబట్టి మీకైతే అది జస్ట్ అది వీడియో టైప్లో అయితే యాడ్ చేసుకోండి. బట్ మీరు వీడియో టైప్లో యాడ్ చేసుకోండి బట్ ఫొటోస్ అయితే యూజ్ అయితే చేసుకోకండి. వీడియో కూడా వేరే వాళ్ళకైతే పంపకండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆమెకు ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా జరుగుతుందని తెలిసి నా పర్మిషన్ తీసుకుని అయితే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, మీరు ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూసారు కదా, డెమో వీడియో మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేశాను. వాటికి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే టెలిగ్రామ్లో అయితే ఉంటాయి అనమాట. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చిన. బట్ ఆ వీడియోకి సంబంధించిన ఫాస్ట్వర్డ్ అయితే మనకు యూట్యూబ్ వీడియోల మధ్యలో ఉంటుంది కాబట్టి వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, వీడియో అయితే వేరే వాళ్ళకైతే షేర్ చేయకండి టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన అని చెప్పేసి. జస్ట్ మనకు ముంగడ టెంప్లెట్ వీడియో కోసం అయితే యూజ్ అయితే చేసుకోండి. వీడియో అయితే మళ్ళీ మీరు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత డిలీట్ అయితే చేసుకోండి. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనది కాదు కాబట్టి వేరే వాళ్ళ ఫొటోస్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఆమెకు ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇది ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ నేను ముందుగా ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి అనమాట. వాళ్ళు చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ నేను ముంగట చెప్పేసాను కదా, ఇక్కడ మనకు ఈ బీట్ మార్క్ ఫస్ట్ బీట్ మార్క్ నుండి సెకండ్ బీట్ మార్క్ వరకు అయితే ఈ మధ్యలో పాట అయితే మన టెక్స్ట్ ఎఫెక్ట్ లిరిక్స్ అంటూ ఉంటుంది కాబట్టి మీరైతే జస్ట్ ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పెట్టి యాడ్ చేసుకోండి, మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని నేను ఆమె ఫొటోస్ అయితే తీసుకుంటున్నా కాబట్టి ఆమె పర్మిషన్తో అయితే తీసుకుంటున్నా ఫొటోస్ అనేది. ఓకేనా, ఇలా సింపుల్గా ఫొటోస్ తీసుకొని థర్డ్ స్పాట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఫుల్ స్క్రీన్ చేసుకునే అవసరం లేదు, ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, కొన్ని ఫొటోస్ అనేవి అయితే నేను కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను, ఎడిట్ చేసేసుకొని. ఓకేనా, ఈ ఫొటోస్ అయితే అన్నీ అయితే రిమైన్ అయితే కొట్టేశాను అనమాట. నేను ఇది కొంచెం అయితే రొటేట్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇలా 90% అయితే రొటేట్ పెట్టేసుకొని మళ్ళీ థ్రెడ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఆ ఫోటోని అయితే మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లస్ స్పాట్ ఆఫ్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసేసుకొని థ్రెడ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ స్పాట్ ఆఫ్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఫోటో వేసేసుకొని థ్రెడ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ అదేవిధంగా అయితే ఇంకో ఫోటో వేసేసుకుంటున్నా. ఫుల్ స్క్రీన్ అయితే అవసరం లేదన్నమాట. ఓకేనా, ఇదే విధంగా అయితే మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ప్లస్ పెట్టి ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని మళ్ళీ ఇక్కడ ఫోటో వేసేసుకొని థ్రెడ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. కొంచెం ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ చేసుకొని ప్లస్ పెట్టి ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే ఫోటో అయితే తీసుకుంటున్నా. మరి ఏమంటే ఇక్కడ ఫోటో వేసుకొని థ్రెడ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకేనా, నేనైతే నార్మల్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా నార్మల్గా యాడ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే వేరే వాళ్ళకైతే షేర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఆమెకు ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఓకేనా, నేనైతే సింపుల్గా అయితే చేస్తున్నాను. మీరు కూడా అయితే సింపుల్గా అయితే వేసుకోవచ్చు అనమాట. నేనైతే మీకు అయితే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఫోటో వేసుకుంటాను. సేమ్ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ ఫొటోస్ అయితే యూజ్ అయితే చేసుకుంటాను. దీని ఫోటో వేసుకొని దీన్ని జూమ్ చేసుకుంటాను ఈ ఫోటోని. ఓకేనా, ఈ ఫోటోని జూమ్ చేసుకొని కొంచెం కిందకి అయితే లాగేస్తున్నాను. ఓకేనా, లాగేసుకొని ఒకసారి ఏం చేస్తారంటే కట్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ బీట్ మ్యాక్ వెళ్ళి సింపుల్గా ప్లస్ ప్యాటప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని మళ్ళీ సింపుల్గా అయితే మనం అయితే అదే విధంగా అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫోటో వేసేసుకోండి, థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా ఫోటో కింద పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లస్ ప్యాటప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థర్డ్ స్పాట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నాను. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా కింద పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అయితే మనం అయితే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, నేనైతే ఏం ఫొటోస్ యాడ్ చేసుకున్నాకైతే ఏం ప్రాబ్లం అనిపింది, ఎందుకంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వీడియో ఎడిటింగ్ అయితే ఫస్ట్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఒక సాంగ్ వచ్చేసి ఒక 26
మీ సెకండ్స్ అయితే ఉంటున్నాం సాంగ్ వచ్చేసి. నేను ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ సింపుల్గా ప్లస్ బటన్ చూసుకొని మీడియా అకౌంట్లో చూసుకొని లాస్ట్కి 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను లాస్ట్కి 3 ఫొటోస్ కూడా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే లాస్ట్కి 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మన లాస్ట్కి ఫోటో ఉంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకోండి సింపుల్గా. ఓకేనా, ముందుకు స్క్రోల్ చేసుకున్న ఒక టైమింగ్ అయితే చెప్పేస్తాను మీకు. ఓకే, ఇక్కడ డబల్ బీట్ మార్క్ దగ్గర అయితే 2 లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి. లాంగ్ ఫొటోస్లో సెకండ్ లాంగ్ మన ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ ఎఫెక్ట్ అయితే ఈ యొక్క ఫోటోకి మాత్రం అయితే యాడ్ చేసుకోండి అనమాట. ఈ యొక్క ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. కొంచెం మొబైల్ అయితే లాగ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ఫోటోస్ అయితే యూజ్ చేసాం కాబట్టి. మనకి లాస్ట్ నోట్ సెకండ్ వన్ ఫోటో ఉంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట ఇక్కడ. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మీకు సింపుల్ అయితే చెప్పేసా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు డబల్ బీట్ మార్క్ ఉండే కదా, అక్కడ రెండు లాంగ్ ఫొటోస్ ఉండే కదా, ఆ 2 లాంగ్ ఫొటోస్లలో స్టార్టింగ్ 1 లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సాంగ్కి తగ్గట్టు అయితే ఫోటో అనేది సైడ్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా బీట్కి తగ్గట్టు అయితే సైడ్కి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, జస్ట్ ఈ 2 ఎఫెక్ట్స్ అయితే 2 లాంగ్ ఫొటోస్కి మాత్రమే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఈ 2 లాంగ్ ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోతాం. మనకి ఇది లాంగ్ థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకుని బ్యాక్ వచ్చేయండి. అంటే కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేసుకోండి. మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ షార్ట్ ఫొటోస్ ఉంటాయి కదా, షార్ట్ ఫొటోస్ కంటే ముందు మధ్యలో ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ సింపుల్ ఏం చేస్తారంటే 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ సింపుల్గా ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ లాంగ్ ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి అన్నమాట 2. ఆ షార్ట్ ఫొటోస్ మధ్యలో లాంగ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. 2 ఫొటోస్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ ఫోటో ఉంటుంది, ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, కొంచెం మొబైల్ అయితే లాగ్ అవుతుంది, ఎందుకంటే ఎఫెక్ట్స్ని అయితే చిన్నగా ఇచ్చేసిన బట్ వీటికి లోపల ఎఫెక్ట్స్ అయితే డబల్ త్రిబల్ ఉన్నాయన్నమాట. ఓకేనా, లోపల అంటే మీకు సింపుల్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అనుకున్నారు మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లోపల ఎఫెక్ట్స్ అని చెప్పేసిన కదా, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది మనం ట్యాప్ చేసుకోగానే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే లోపల ఓపెన్ అవుతాయి. నేనైతే మొత్తం అయితే సెట్ చేసి అయితే పెట్టేసాను అనమాట. ఓకే, నేనైతే మొత్తం అయితే సెట్ చేసి పెట్టేసాను. జస్ట్ మీరు ఏం లేదు 2 ఫొటోస్ తీసుకున్న తర్వాత మనకు లాంగ్ ఫోటో ఉంటుందని చెప్పేసిన కదా, సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు కంటిన్యూ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్గా చెప్పేస్తా. మనకి ఇక్కడ సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, కాపీ ఎఫెక్ట్ వేసుకుని ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్లోకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దానికి ముందున్న ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకోండి. 2 ఫోటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా
ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఓకేనా, ఈ ఫోటోకి కూడా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి ఇదే విధంగా. మళ్ళీ లాంగ్ ఫోటోస్లో కూడా అయితే కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, మళ్ళీ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా అయితే ఎఫెక్ట్ అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్కి అయితే మనం అంటే 2 ఫొటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో షార్ట్ ఫోటో అయితే వస్తుంది కదా, ఆ టైమింగ్ ప్రకారం అయితే మీరైతే యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా, నేను మీకైతే ఎండ్ వరకు అయితే చెప్తున్నాను, ఎలాంటి కొంచెం మిస్టేక్ కూడా అయితే చేయడం లేదన్నమాట. ఓకేనా, కాబట్టి మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, సపోర్ట్ అయితే చేయండి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మీకైతే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నాకు తెలిసి లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది అన్నమాట ఇదిగా. ఓకేనా, లాస్ట్ 1 ఫోటో కూడా అయితే ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి అనమాట. ఓకేనా, ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. కొంచెం ల్యాగ్ అవుతుంది మొబైల్ అయితే. బీట్ మార్క్ లాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నామో దానికి ముందున్న ఫోటో అయితే ఖాళీగా ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే సింపుల్గా యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకు సింపుల్గా అంటే ఇలా ఏదే విధంగా యాడ్ చేసుకోవడం తెలుసు అనమాట మీ అందరికీ ఆల్రెడీ. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసి అలా ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నేనైతే లోపల అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసి ఇచ్చాను అనమాట. ఓకేనా, జస్ట్ మీరు ఏం లేదు కాపీ చేసి పేస్ట్ చేసుకోవడమే. ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, బ్యాక్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ 2 ఫోటోస్ అయితే వదిలేసుకోండి. ఓకేనా, 2 ఫోటోస్ తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే కంటిన్యూ చేసుకోండి, మొబైల్ అయితే లాగ్ అవుతుంది కాబట్టి. ఇలా సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకోండి, ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా షేర్ పై ట్యాప్ చేసుకోండి. ఓకేనా, షేర్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ కొట్టండి, వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్.